మిత్రులందరికీ మీ అనేక ఛానల్ సమర్పిస్తున్న స్ఫూర్తిదాతలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, తమ విశిష్టమైన వ్యక్తిత్వంతో, సేవా తత్పరతతో, త్యాగ నిరతితో ప్రపంచానికే మార్గదర్శకులుగా నిలిచిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారి జీవిత విశేషాలు, వారు సాధించిన విజయాలు, పొందిన ఖ్యాతి మనం చెప్పుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు స్ఫూర్తిదాతలు కార్యక్రమంలో పారిశ్రామిక దిగ్గజం రతన్జీ టాటా గారు, కార్నియల్ స్పెషలిస్ట్ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు గారి విశేషాలు చెప్పుకుందాం. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం, మానవతా శిఖరం, పద్మవిభూషణుడు రతన్జీ టాటా గారి జీవిత విశేషాలు, దేశానికి వారు అందించిన సేవలు ముందుగా గుర్తు చేసుకుందాం. రతన్జీ టాటా సంపన్న కుటుంబంలోనే జన్మించారు. అయితే ఆయన బాల్యం మాత్రం అసంతోషకరంగానే గడిచింది. బాల్యంలోనే తల్లి తండ్రి విడిపోయారు. క్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరంగా తట్టుకుని నిలబడగలిగే శక్తి వారి నాయనమ్మ వారికి నేర్పింది. తండ్రిది భిన్నధ్రువం. రతన్జీ అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్ట్ డిగ్రీ చేశారు. అమెరికాలో స్థిరపడాలనుకున్నారు. అనుకోకుండా భారతదేశానికి తిరిగి వచ్చారు. స్వశక్తి మీద నిలబడ్డారు. జంషెడ్పూర్లో ఇంటర్న్షిప్ చేశారు. తర్వాత టాటా స్టీల్కి మారారు. టాటా గ్రూపును బహుముఖాలుగా అంతర్జాతీయంగా విస్తరింపచేశారు రతన్జీ. గ్రూపు వ్యాపార సంస్థలను కాలానికి తగినట్లు పునర్వ్యవస్థీకరించారు. ఇంటా బయట అనేక సమస్యలను ఎదుర్కొంటూ $590 కోట్ల ఉన్న గ్రూప్ ఆదాయాన్ని రెట్టింపు చేశారు. నిబద్ధత, దార్శనికత, అసాధారణ క్రమశిక్షణ, నైతిక నిష్ఠలతో అత్యున్నత శిఖరంగా విజయ శిఖరాలు అధిరోహించిన చరిత్ర రతన్జీ గారిది. ఒక అసామాన్యుడి స్ఫూర్తిగాథ రతన్జీ టాటా గారి జీవితం. వీరి జీవితం జాతికంతటికీ కూడా ఒక పాఠాంశం అని చెప్పుకోవచ్చు. వస్తువులు, భౌతిక సుఖాలు ఇవేవీ ముఖ్యం కాదు. మీరు ప్రేమించే వ్యక్తులు శ్రేయస్సే అన్నిటికంటే ముఖ్యం అన్నవారి మాటల్లోనే వారి దృక్పథం ఏమిటో మనకు అర్థమవుతుంది. సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత, అపేక్ష అంతులేనిది. సామాన్యుల కోసం ₹1,00,000 కారును ఆవిష్కరించారు. అదే 2010లో సంచలనం సృష్టించిన నానో కార్. పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్ వంటి 50 స్టార్టప్లకు ఆర్థిక దండుగా నుండి భారతదేశ ఆర్థిక ప్రగతిలో కీలకమైన పాత్ర వహించారు రతన్జీ. సామాన్యుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఎన్నో ఉత్పత్తులను ప్రాణం పోశారు. పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేశారు. విద్య, వైద్యం, పోషకాహారం, తాగునీరు, పారిశుధ్య వసతులు, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాలను అందరికీ చేరువ చేయాలని ఎంతో శ్రమించారు. ఇక వితరణశీలిగా ఆయనకున్న ఖ్యాతి జగద్విదితం. తనకున్న సంపదలో అధిక శాతాన్ని ఆయన దానం చేశారు. తమకన్నా తెలియని వారిని సలహాదారులుగా నియమించుకుని వారితో కలిసి బృంద సభ్యులుగా పనిచేయడానికి ఆసక్తి చూపేవారే ఉత్తమమైన నాయకులు అంటారు రతన్జీ టాటా. వ్యాపారంలో నెగ్గుకు రావడానికి అడ్డదారులు ఎన్నెన్నో తొక్కేవారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. తన నీతిని, నిజాయితీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేని వ్యక్తిత్వం రతన్జీ గారిది. వ్యాపార అవసరాలను పోగొట్టుకున్నప్పటికీ, కోట్లు నష్టపోయినప్పటికీ నమ్మిన విలువలకు వదులుకోలేదని సగర్వంగా చెప్పుకున్నారు ఆయన. అంతేకాదు, తప్పుడు మార్గంలో కూడబెట్టేవారంటే తనకు ఏమాత్రం గౌరవభావం ఉండదని కూడా స్పష్టంగా చెప్పేవారు. కార్పొరేట్ ప్రపంచంలో అరుదుగా కనిపించే ఈ లక్షణాలే వారిని ఆశయ సీతాచలం హక్కును నిలుపుకునే ఆత్మీయునిగా చేశాయి. ఆయన అంటారు, అవినీతికి పాల్పడలేదన్న ఆత్మసంతృప్తితో రోజు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటాను అని ఒక సందర్భంలో. మిత్రులారా, ఇదండి రతన్జీ టాటా గారి వ్యక్తిత్వం.
ఇక ఇప్పుడు స్ఫూర్తిదాతల కార్యక్రమంలో మనం వేల కళల్లో వెలుగు నింపిన కార్నియల్ స్పెషలిస్ట్ డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు గారి వెలుగుయాత్ర చూద్దాం. ఫ్రెండ్స్, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. చూపు లేకపోతే లోకం లేదు. ఈరోజు స్ఫూర్తిదాతల కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు గారు వెలుగుయాత్ర గురించి తెలుసుకుందాం. కంటి వైద్యంలో ప్రపంచంలోనే పేరెన్నికన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నేడు అత్యున్నత సేవలకు చిరునామాగా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. కార్నియల్ స్పెషలిస్ట్ శ్రీ నాగేశ్వరరావు గారు భారతదేశంలో సంస్థను ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు భిన్నంగానే ఉండేవి. నేత్రదానాలు చాలా తక్కువగా ఉండేవి. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ వద్దని, క్యాటరాక్టులు చేసుకోమని కొందరు వారికి సలహా చెప్పారు. అయినా పట్టుదలగా కార్నియల్ మార్పిడి ప్రారంభించి ప్రయాణం సాగించారు నాగేశ్వరరావు గారు. అప్పట్లో అహ్మదాబాద్ నుండి కార్నియాలు వచ్చేవి మార్పిడికి. దూరం నుంచి కార్నియాలు రావటం ఇబ్బందిగా ఉండటం వల్ల 1983లో ఐ బ్యాంక్ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. అమెరికాలో గ్రీఫ్ కౌన్సిల్ సెంటర్స్ అని ఉండేవి. వారు రోగుల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసి నేత్రదానానికి ఒప్పించేవారు. ఆ రోజుల్లో నేత్రదానాలు తక్కువగా ఉండేవి. వారు రోగుల బంధువులతో మాట్లాడి నేత్రదానం గురించి వారికి ఆలోచింపజేసేవారు. అదేవిధంగా హైదరాబాదులో గ్రీవ్ కౌన్సిల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు నాగేశ్వరరావు గారు. మొట్టమొదటిసారిగా పాత బస్తీలోని ఒక గుజరాతీ కుటుంబం స్వచ్ఛందంగా వారే నేత్రదానానికి పిలిచారు. తామే స్వయంగా వెళ్ళి కళ్ళను తెచ్చామని ఆ అనుభవాన్ని తలుచుకున్నారు నాగేశ్వరరావు గారు. ఈ ఒక్క అడిగే విప్లవానికి నాంది అయింది అంటారు. శిక్షణ పొందిన టెక్నీషియన్స్, గ్రీఫ్ కౌన్సిలర్స్ విధానంతో నేత్రదానం రూపే మారిపోయింది. ప్రస్తుతం ఏటా 60,000కు పైగా కార్నియాలు వస్తున్నాయి. ఎవరికి కార్నియా కావాల్సి వచ్చినా కానీ వెంటనే 48 గంటల వ్యవధిలో వారికి ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాష్ట్రాల్లో 22 విజన్ సెంటర్స్ ఉన్నాయి. ఇంటర్ చదివిన వారికి టెక్నీషియన్స్గా శిక్షణ ఇచ్చి విజన్ సెంటర్స్ బాధ్యత వారికి అప్పగిస్తున్నారు. ఈరోజు విజన్ సెంటర్ అంటే ప్రపంచం మొత్తానికి మోడల్గా ఉంది. కొత్త టెక్నిక్తో ప్రకారం కార్నియా మొత్తం మార్పిడి చేయకుండా దానికి ఉండే 5 పొరల్లో ఏ లేయర్ అవసరమైతే దానికి అంత మేరకే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. విద్యార్థుల్లోనూ పిల్లల్లోనూ ఎక్కువవుతున్న మయోపియా సమస్యను ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కూడా వృద్ధి చేస్తున్నారు. కార్నియా మార్పిడి మాత్రమే కాదు, దాతల వ్యాధులు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారికి సంక్రమించకుండా తగిన వైద్య సౌకర్యాలు, పరీక్షలు అన్నీ చేస్తున్నారు. నేత్రదానం చేసేవారికి కృతజ్ఞతలు. వారి దాతృత్వం సఫలమవుతోంది అంటారు ఆయన. ఆయన మాటల్లో ఆయన ఆదర్శం ఈ విధంగా వ్యక్తమవుతోంది. మన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి. డబ్బు ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా సరే, ఎంత ఖర్చైనా సరే వైద్యం చేయించడం మా సూత్రం. వైద్యం లేకుండా ఎవరూ బాధపడరాదు అన్నది ఆయన లక్ష్యం. ఈ ఆశయం కోసం సాగుతున్న గొల్లపల్లి నాగేశ్వరరావు గారి వెలుగుయాత్ర ఇది. నేటికి 50,000 పైగా కార్నియా మార్పులు చేసిన సంస్థగా ఎల్వి ప్రసాద్ గారి అఖండ కీర్తిని సాధించిందంటే అది గొల్లపల్లి వంటి వారి కృషి ఫలితమే. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈనాటి మన స్ఫూర్తిదాతల కార్యక్రమం. పారిశ్రామిక దిగ్గజం
మానవతా శిఖరం పద్మవిభూషణుడు రతన్జీ టాటా గారు, 50,000కు పైగా కళ్ళలో వెలుగురేఖలు నింపిన కార్నియల్ స్పెషలిస్ట్ గొల్లపల్లి నాగేశ్వరరావు గారు విశేషాలు, వారి విజయ పరంపర. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఫ్రెండ్స్, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే, సెలవు.